గ్రామీణం నేమం గ్రామంలో వైసీపీ ప్రచారం ప్రారంభించింది. కురసాల కన్నబాబు ప్రజలతో మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై పంచులతో చెలరేగిపోయారు. ప్రజలకు ఏమీ చేయలేని నాయకులు వారికి అందుతున్న సంక్షేమంపై కూడా విమర్శలకు పాల్పడడం సబబు కాదన్నారు. ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కన్నబాబు కోరారు. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు చేసి ఇంటికి వాలంటీర్లు వెళ్ళకూడదని ఒక ఆదేశాలు తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా, 58 నెలలు అదే వాలంటీర్లు కదా ఇచ్చారు ఇంటికి. ఈ 2 నెలల్లో ఇస్తే వాళ్ళ మాయలో ఓటర్లు పడిపోతారు అనుకుంటే అంతకన్నా నీ 40 ఏళ్ళ ఇండస్ట్రీకి సిగ్గుందా అని అడుగుతున్నా. 58 నెలలు ఇచ్చిన వాడిని గుర్తుపెట్టుకుంటారా? చివరి 2 నెలల్లో ఇవ్వకపోతే వీళ్ళు మర్చిపోతారా అని అడుగుతున్నా. ఇవాళ మళ్ళీ వచ్చి మీరు వీలైతే అధికారులతో పంపించండి, ఎంప్లాయీస్తో పంపండి, అయితే మా తెలుగుదేశం కార్యకర్తలతో పంపించమని కబుర్లన్నీ చెప్తా ఉన్నారు. ఒక నాయకుడు చెప్తాడు, వాళ్ళకంట సచివాలయాల దగ్గర వాళ్ళ కార్యకర్తలు ఫెసిలిటీస్ ఇవ్వమంటున్నాడు. వాళ్ళు నడవలేకపోతే మోసుకుని తీసుకెళ్ళమంటున్నాడు. ఆయనే పడుకున్నాడు అక్కడికి వెళ్ళి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక సామెత ఉంది, ఇంట్లో కొట్టి వీధిలోకి వచ్చి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారని. లేడీస్ ఉన్నారని చెప్తే బాగుంది, మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిందన్న సామెత. అలాగా లోపలేమో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు, బయటకు వచ్చి సొల్లు కబుర్లని చెప్తాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ చాలా మంది మహిళలు కూడా చెప్తున్నా, మీకు గుర్తుందా చంద్రన్న కానుకోటి ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు? గుర్తుందా? ఏమి ఇచ్చేవాడు? 6 కేజీ బెల్లం, కేజీ గోధుమ పిండి, 100 గ్రాములు హెరిటేజ్ నెయ్యి, అప్పుడో ఇప్పుడో చింతపండు 1 పావు కేజీ. అది చంద్రన్న కానుక. జగనన్న కానుక ఏంటి? ఇళ్ళ స్థలాలు, అమ్మ